హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ బ్లాగ్ అరుణాచలం గురించి. మేమైతే బెంగళూరు నుంచి స్టార్ట్ అయిపోయినాము. మాకు ఓన్ వెహికల్ ఉంది కాబట్టి బెంగళూరు నుంచి 200 కిలోమీటర్స్ వస్తుంది ఇక్కడ నుంచి. సో పిల్లలందరూ ఉన్నారు కాబట్టి మేమైతే ఎర్లీ మార్నింగ్ లైక్ 10కి 11కి అలా స్టార్ట్ అయిపోయినాము. మేము మా వదిన వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి స్టార్ట్ అయిపోయినాము. అండ్ వెదర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇది తమిళనాడులో ఉంది, తిరుమలై అంటారు దీన్ని. మనకి మా ఆంధ్ర వాళ్ళకి మోస్ట్లీ అరుణాచలం అని మాత్రమే తెలుసు. మేము పాండిచేరి అలా వెళ్ళినప్పుడు తిరుమలైన బోర్డ్స్ కనిపించినాయి కానీ మాకు అరుణాచలం అని మాకు తెలియదు అప్పుడు. కానీ మేము సెకండ్ టైం వెళ్ళడం, లాస్ట్ ఇయర్ కూడా వెళ్ళాము. మనం సర్కిల్లోనే చాలా పార్కింగ్ అలా చేసుకోవచ్చు, కానీ ఏవి మనం ఎక్కడ పార్క్ చేసుకున్నా మాత్రం అక్కడ మనీ పే చేయాల్సిందే. సో ఎందుకని ఒక పెయిడ్ పార్కింగ్ ప్లేసే చూసుకొని అక్కడే పార్క్ చేసుకున్నాం వెహికల్ అయితే. మేము మార్నింగ్ వచ్చినాం కాబట్టి ముందు గిరి ప్రదక్షిణ చేయకుండా డైరెక్ట్ ముందు దర్శనంకి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మళ్ళీ గిరి దర్శనం నైట్ టైం క్లోజ్ చేస్తారు. ఆల్రెడీ దిగేసినాం కాబట్టి ఒక మంచిగా ఏదో ఒకటి తినేసి లేకపోతే ఏదో ఒకటి కాఫీ టీ అలా తాగేసి దర్శనంకి అయితే స్టార్ట్ అయిపోయినాము. ఇదైతే సౌత్ గోపురము. ఇటు సైడ్ నార్మల్గా జనాలు లేనప్పుడు అయితే ఇటు సైడ్ వెళ్ళిస్తారు, మామూలుగా పంపిస్తారు. బట్ ఇక్కడ మేము వెళ్ళిన రోజు అయితే చాలా మంచి రోజు అంట. సో ఇలా అలౌ చేయలేదు. మేము మళ్ళీ తిరుక్కొని మళ్ళీ రాజగోపురం సైడ్ వెళ్ళినాము. ఆర్కిటెక్చర్స్ చాలా అంటే చాలా, తమిళనాడులో చాలా టెంపుల్స్కి ఫేమస్ కదా ఆర్కిటెక్చర్. అసలు ఎంత పెద్ద గోపురాలు ఉన్నాయి చూడండి. అసలు జనాలు మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ మంది ఉన్నారు ఆ రోజు అయితే. ఇంకా రాజగోపురం సైడ్ అయితే లోపలికి స్టార్ట్ అయిపోయినాము మేము దర్శనంకి. ఇక్కడ 50 రూపీస్ టికెట్స్ కూడా ఉన్నాయి. బట్ క్యూ చూస్తే మాత్రము ఎందుకు ఫ్రీ దర్శనమే మాకు త్వరగా ఫ్లో అనిపించింది, అందుకే ఫ్రీ దర్శనంకి వెళ్ళిపోయినాం మేమైతే. అక్కడికి వెళ్ళిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే 5 to 6 hours అలా దర్శనం పడుతుందంట. బట్ పిల్లలు ఉన్నారు కదా, ఏమన్నా త్వరగా అలా పంపిస్తారేమో అని అనుకున్నాము, అడిగాము అక్కడ అడగడం కూడా. బట్ అలాంటి ఎక్స్క్యూజెస్ ఏం లేదు అక్కడ. క్యూలో చాలామంది అంటే చాలామంది వెయిట్ చేస్తున్నారు చూడండి. అది ఇక్కడ ఏందో రాళ్ళతో ఇల్లు కడితే మనం కూడా మన ఫ్యూచర్లో ఇల్లు కడతాము అని ఇక్కడ వాళ్ళు కొంతమంది నమ్ముతుంటారు. అండ్ మా వదినకు కూడా 2 ట్విన్స్ పిల్లలు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. వాళ్ళకి ఇటుకకి జస్ట్ 1 day గ్యాప్ అంతే. అంతే వేద మా వదిన వాళ్ళ పెద్ద పాప, ఫస్ట్ ఒక పాప, తర్వాత 2 ట్విన్స్. అని ఇక్కడికి వెళ్ళినాం మేమైతే. క్యూలో ఉన్నాము, ఛాన్స్ వెయిట్ చేసినాము, బట్ పిల్లలతో కాలేదు. అక్కడికి వెళ్ళి అడిగినాను మేనేజ్మెంట్ని, బట్ నో యూజ్. బట్ వేరే చోటు నుంచి విఐపీ వాళ్ళు కొంతమంది వెళ్తూ ఉంటే వాళ్ళతో పాటు వెళ్ళినాము, బట్ అక్కడ కూడా నో యూజ్. బట్ వెళ్ళి ఎలాగోలా వెళ్ళి వేరే క్యూలో వెళ్ళిపోయినాం మేమైతే. జనాలు చూడండి అసలు ఎంతమంది ఉన్నారో. మేము వెళ్ళిన రోజు అభిషేకాలు అలాంటివి ఎక్కువ జరిగినాయి. సో భక్తులందరినీ స్టాప్ చేసేసినారు. స్టాప్ చేయడం అయితే అంతలోపల ఒక దేవుని ఊరేగింపు వచ్చింది. మేము వెళ్ళిన రోజు చాలా అంటే చాలా మంచి రోజు అంట. మాకు కూడా అన్ఎక్స్పెక్టెడ్గా మేము అయితే వెళ్ళాం ఆ రోజు. అందుకే జనాలు అంత ఎక్కువ మంది ఉన్నారు ఉండడం కూడా. బట్ చిన్న పిల్లలు ఉన్నారు కదా, కొంచెం సఫికేషన్గా ఫీల్ అవుతుంటారు. సో సురేంద్ర ఇంకా మెడపైకి ఎక్కించేసుకున్నాడు. తనకి పాపం తనలో తనే మాట్లాడేసుకుంటుంది ఇంకా బుజ్జమ్మ. ఇంకా దర్శనం అయితే అయిపోయింది. మేము బయటకు వచ్చేసరికి 8 అలా అయింది. చాలా ముబ్బైపోయింది ఆ టైంకి.
ఇంకా స్టార్ట్ అయిపోయినాము మేమైతే. ఇంకా రూమ్కి వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి కొంచెము గిరి ప్రదర్శన స్టార్ట్ చేద్దాం అనుకున్నాము. చూడండి, మేము బయటకు వచ్చేసరికి కూడా క్యూ అసలు అలానే ఉంది. ఎందుకంటే మళ్ళీ 8:39కి టెంపుల్ క్లోజ్, నైట్ టైమ్స్ ఏం టెంపుల్ ఉండదు. సో మేమైతే గిరి ప్రదర్శన స్టార్ట్ చేసేసినాం. ఇంకా ఇక్కడ ఏంటంటే ఫస్ట్ రాజగోపురం దగ్గర నుంచి మనము టెంకాయ కొట్టి ఇక్కడ ఒత్తులు వెలిగించి ఇక్కడ నుంచి ప్రదక్షిణలు స్టార్ట్ అవుతాయి. మనమైతే చెప్పులు లేకుండా అలా కొద్దిమంది నడుస్తారు, కొద్దిమంది చెప్పులతో నడుస్తారు, కొంతమంది సాక్స్ వేసుకొని నడుస్తారు. మేమైతే చెప్పులు లేకుండా నడవాలని అనుకున్నాం కాబట్టి మేము ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అలానే నడిచినాము. సో ఇప్పుడు కూడా అలానే నడవాలనుకుని ఇక్కడ మంచిగా హారతి ఇచ్చేసి టెంకాయ కొట్టేసి అయితే రాజగోపురం దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాము. అండ్ మేము హిత్కను కూడా తీసుకెళ్ళాము. నచ్చినంతసేపు నడుస్తుంది, అదే మేము ఎత్తుకోవచ్చు, ఎలాగోలా క్యారీ చేయొచ్చు అని అనుకున్నాము. ఎందుకంటే నేను సురేంద్ర లేకపోతే పాప అయితే ఉండదు. సో మేమైతే ఇంకా ఇక్కడైతే టెంకాయ కొట్టేసేసి స్టార్ట్ అయిపోయినాము. అండ్ ఇక్కడ వెళ్తూ ఉంటే మనకి ఇలా గిరివలయం ఇలా కొన్ని ఆరో మార్క్స్ లాగా మనం ఎలా రూట్లో వెళ్ళాలనో అలా మనకి రాసి ఉంటుంది అక్కడైతే. అండ్ మా బుజ్జమ్మకైతే ఇప్పుడు బొట్టు కావాలంట, అండ్ దానికి మంచిగా బొట్టు పెట్టించేసినాము. ఇంకా అసలు కదలం కూడా కదలదు ఇలాంటి ఏమైనా పెడితే. అండ్ మేము తిని పెట్టేసుకున్న తర్వాత వేద కూడా కావాలని అడిగింది. సో తినకు కూడా పెట్టించేసినాము. ఇంకా మనమైతే ఇలా వెళ్తూ ఉంటే ఫస్ట్ ఇంద్రలింగం దగ్గర మనం దర్శనం చేసుకోవాలి. ఫస్ట్ వచ్చేది ఇంద్రలింగము. ఇక్కడైతే బోర్డు పడిపోయింది, అసలు టెంపుల్ ఎక్కడ ఉంది అని చాలామంది వెళ్తూ ఉంటారు కాబట్టి మనకు అలా తెలుసు. కానీ ఇక్కడ దర్శనంకి ఏంటంటే నార్మల్ టెంపుల్లో ఎలా జరుగుతుందో ప్రతి లింగం దగ్గర అంతమంది జనాలు అలానే ఉన్నారు. దర్శనంకి అయితే చాలా అంటే చాలా వెయిట్ చేయాల్సి వస్తుంది. ఇలా వెళ్తూ ఉంటే చాలామంది జనాలు అలానే ఉంటారు. గిరి ప్రదర్శన చాలామంది మనకి ఇలా రూట్ అలా ఏం చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే చాలామంది గిరి ప్రదర్శనకి వెళ్తూ ఉంటారు. ఇక్కడ చాలామంది చాలా టెంపుల్స్ ఉన్నాయి ఉండడం కూడా. ఫస్ట్ విఘ్నేశ్వర టెంపుల్ ఇక్కడైతే దర్శనం చేసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ అగ్నిలింగం వచ్చేది. కొన్ని టెంపుల్స్ ఏంటంటే క్లోజ్ చేసి ఉన్నాయి, బట్ ఏంటంటే గ్రిల్స్ ఉంటాయి, మనకి లోపల నుంచి బయటికి లింగం కనిపిస్తూ ఉంటుంది. చాలామంది అలానే అంటే మెయిన్ కొన్ని లింగాల దగ్గర ఓపెన్లో ఉన్నాయి, కొన్ని దేవుళ్ళ దగ్గర మాత్రమే ఓపెన్లో లేవు, ఇలా క్లోజ్ చేసి ఉంటారు. గ్రిల్స్ మాత్రం ఓపెన్లో మనకి దేవుడికి లైటింగ్ పెట్టింటారు, బయటికి కనిపిస్తూ ఉంటుంది. మేము లేట్ నైట్ ఏం వెళ్ళలేదు, నార్మల్ అందరు చాలామంది జనాలు ఉన్నారు కానీ అలానే ఉన్నాయి. ఇంకా తనంతకు తానే నడుస్తూ ఉంది పాప మాత్రము. ఒక 3 కిలోమీటర్స్ అలా బాగా నడిచి ఉంటుంది నడచడం అయితే. అండ్ నెక్స్ట్ యమలింగం. ఇక్కడైతే కొద్దిమంది ఏంటంటే నడవలేని వాళ్ళు, టైం లేని వాళ్ళు ఇలా ఆటోస్ తీసుకొని పర్ హెడ్కి 500 ఆర్ 700 అలా ఇచ్చేసి ప్రతి లింగం దగ్గర దర్శనం చేసుకొని వెయిటింగ్ అంతా దానిలోకే. ఇంకా ప్రతి లింగం దగ్గర ఇలా దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు చాలామంది. యమలింగం దగ్గర కూడా చాలామంది జనాలు ఉన్నారు. ఇదైతే టెంపుల్ ఓపెన్లోనే ఉంది. ఇలా మనకి గోడ పైన రాసిన్నారు చూడండి, అంటే ఏ రాశి వాళ్ళకి ఏ లింగం వర్తిస్తుంది, ఏ లింగం మంచిది అని ఇలా గోడ మీద రాస్తున్నారు. కొంతమంది పెయింటింగ్ అంతా వెళ్ళిపోయింది కొన్ని చోట్ల. మీరు కావాలంటే నీట్గా చూడండి. నేను ఆ నీట్గా పిక్చర్ తీయడానికి లేదు, ఎందుకంటే జనాలు అంతమంది అంటే అంతమంది ఉన్నారు అక్కడైతే. ఇంకా మా బుజ్జమ్మ మాత్రం అస్సలు ఆగేదే లేదు, ఈ పిల్ల మాత్రం అసలు 3 to 4 కిలోమీటర్స్ మాత్రం ఈజీగా నడిచేసింటుంది ఈ అమ్మాయి నడచడం అయితే. ఇందులో మనకు స్టాల్స్ కూడా కనిపిస్తుంటాయి. మీరు వాటర్ అలా ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, ఎందుకంటే అక్కడే వాటర్ బాటిల్స్, మీరు ఒక వాటర్ బాటిల్ క్యారీ చేస్తే చాలు. ఇదైతే నైరుతి లింగము. ఇది కూడా టెంపుల్ క్లోజ్ చేసే ఉంది, మనం బయట నుంచి అయితే ముక్కొని వెళ్ళిపోవచ్చు. ఇలా మధ్య మధ్యలో మనకి కొన్ని చాలా అంటే చాలా ఎక్కువ టెంపుల్స్ కనిపిస్తుంటాయి. ప్రతి ఒక్క టెంపుల్ దగ్గర వెళ్ళి మొక్కోవాలంటే చాలా టైం చాలా ఎక్కువ పడుతుంది. అండ్ మధ్యలో సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. 2 సాయిబాబా టెంపుల్స్ ఉన్నాయి ఉండడం కూడా. మనం వెళ్ళి మొక్కోవాలంటే మొక్కోవచ్చు, ఇద్దరు మనం ఓన్లీ లింగాలు మాత్రమే మొక్కోవాలంటే మొక్కోవచ్చు. అయితే సూర్యలింగము
8 లింగాల్లోకి ఇవైతే కన్సిడర్ కాదు, సూర్యలింగం అండ్ చంద్రలింగము, బట్ ఇవి కూడా లింగాలే. అండ్ ఇక్కడ చూడండి శ్రీవారి పాదాలు. ఇక్కడ ఏంటంటే విశేషము, మనం ఏదన్నా 1 రూపీ కాయిన్ 2 రూపీస్ కాయిన్స్ అలా నిలబెడితే అలా ఉండాలి, ఏదైనా ముక్కొని అలా నిలబెడితే ఉంటే అది జరుగుతుందని అక్కడ వాళ్ళు నమ్ముతారు. అండ్ నెక్స్ట్ వరుణలింగము. వరుణలింగం అయితే కూడా క్లోజ్ అయింది టెంపుల్ అయితే. ఇలా బయటికి చాలా మంది జనాలు నార్మల్గా వెళ్ళి ముక్కొని వచ్చేస్తూ ఉంటారు. మనకి ఎందుకంటే దేవుడు బయటికి గ్రిల్స్లో నుంచి లైటింగ్ అలా పెట్టింటారు కాబట్టి కనిపిస్తూ ఉంటుంది. అండ్ మనకి అప్పటికే 7 to 8 కిలోమీటర్స్ కవర్ అయిపోతుంది. 7 to 8 కిలోమీటర్స్. చాలామంది కాలాలను వస్తుంటాయి, ఇలా మసాజ్ చైర్స్ ఇలా ఉండడం కూడా చాలామంది మసాజ్ అలా చేయించుకుంటూ ఉంటారు. అండ్ నెక్స్ట్ వాయులింగము. అండ్ ఇక్కడికి మా పాపకి అలసిపోయి నిద్రపోతుంది ఇంకా. అండ్ నెక్స్ట్ చంద్రలింగము. చెప్పాను కదా, సూర్యలింగం చంద్రలింగం 8 లింగాల్లోకి కన్సిడర్ కావు, బట్ ఇవి కూడా లింగాలే. మనం వీటిని కూడా దర్శించుకునే వెళ్తాము. కుబేరలింగం కూడా ఓపెన్లో లేదు, మనం బయట నుంచి దర్శనం చేసుకొని రావాల్సిందే కుబేరలింగంలో కూడా. బట్ జనాలు అసలు ఏం తగ్గలేదు. అండ్ నెక్స్ట్ కుబేరలింగం తర్వాత ఇది మోక్ష మార్గం అంటారు. జనాలు అయితే ఎంతమంది ఉన్నారంటే అంతమంది ఉన్నారు. మాకైతే 2 to 3 hours పట్టింది. ఇక్కడైతే చాలా మంది జనాలు ఉన్నారు. ఇది మోక్ష మార్గము. చిన్న నారో ఒక చిన్న సందులాగా ఉంటుంది. ఎంత లావున్న వాళ్ళైనా ఇందులో బయటకు వచ్చేస్తారని చెప్తారు. ఇక్కడ ఇందులో నుంచి బయటకు వస్తే మోక్షం దొరుకుతుందని అంటారు. అండ్ నెక్స్ట్ ఈశాన్య లింగం. ఇది లాస్ట్ లింగం అండి ఇక్కడైతే. ఇంకా ఇది కూడా టెంపుల్ అయితే ఓపెన్లో లేదు, ఇంకా అందరు బయట నుంచే దర్శించుకొని వచ్చేస్తున్నారు. అండ్ మళ్ళీ మనం ఇది సర్కిల్ లాగా ఉంటుంది, మనం మొత్తం తిరిగేసి మళ్ళీ రాజగోపురం దగ్గరికే వెళ్ళాలి. నైట్ టైమ్స్ పోలీసులు అట్లా ఉండడం అయితే అక్కడ. మళ్ళీ రాజగోపురం దగ్గరికి వెళ్ళింది, మళ్ళీ అక్కడ టెంకాయ కొట్టేసి మనం మొత్తం కంప్లీట్. అక్కడికి మేము వెళ్ళేసరికి 4:30 అలా అయింది, మళ్ళీ ఎర్లీ మార్నింగ్. అప్పటికే మళ్ళీ మార్నింగ్ దర్శనానికి చాలామంది క్యూలో ఉన్నారు చూడండి. అసలు అక్కడ క్యూలో మొత్తం అక్కడే ఉండడం కూడా. అలా మొత్తం క్యూలో అలానే పడుకొని ఉన్నారు, పడుకోవడం కూడా. 24 hours ఆన్లో ఉంటారు చాలామంది. బట్ ఏంటంటే దర్శనం మాత్రం ఓన్లీ పర్టికులర్ టైం వరకు మాత్రమే. అండ్ మొత్తం తిరిగేసి వచ్చి ఇక్కడ మళ్ళీ టెంకాయ కొట్టేసి మన గిరి ప్రదక్షిణ అనేది ముగుస్తుందండి ఇక్కడైతే. మేము ముందు రోజు దర్శనం చేసుకున్నాం కాబట్టి మళ్ళీ ఏమి దర్శనంకి ఏం లేదు. వీళ్ళు ఏంటంటే గిరి ప్రదక్షిణ అంతా చేసేసి 4:30 అలా ముగించేసుకొని ఇంకా వచ్చి క్యూలో ఉంటారు చాలామంది. ఇక్కడ చూడండి అసలు క్యూలో ఇలానే పడుకొని ఉన్నారు అసలు చాలా అంటే చాలామంది. ఇంకా మేము ఏంటంటే అక్కడ ఏం స్టే చేయలేదు, బట్ రూమ్ అయితే తీసుకున్నాము. బట్ మాకు ఇంకా మేము బెంగళూరు 200 kilometers కానీ ఇంకా ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయినాం మేమైతే మళ్ళీ రిటర్న్ టు బెంగళూరు. ఎందుకంటే పిల్లలందరూ ఉన్నారు కాబట్టి ఇంటికి వెళ్తే బెస్ట్ అని చెప్పేసి ఇంటికి స్టార్ట్ అయిపోయినాము. వ్యూ కూడా ఎర్లీ మార్నింగ్ కూడా సన్ రైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంది. గిరి ప్రదక్షిణ దర్శనం ఇవన్నీ మాకు చాలా అంటే చాలా బాగా జరిగింది. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సపోర్ట్ us. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.